ఫ్రెండ్స్ అందరికి నేనైతే దొడ్డు బియ్యము జల్లెడ పడుతున్నా. మా దాంట్లో జల్లెడ అంటారు. అయితే చూడండి ఇట్లా అంటాము, ఇట్లా పడతాం మేము జల్లెడ. మీ దాంట్లో కూడా పడతారా జల్లెడ? కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే జల్లెడ పట్టుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలు ఏరుకోవాలి. ఇట్లాంటి మిరపకాయలు ఉంటాయి. సన్న బియ్యం మంచిగా ముత్యంలాగా ఉన్నాయి బియ్యం. అయితే ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. మాకైతే 36 కిలోలు వస్తాయి. 36 కిలోలు నేనైతే జల్లెడ పట్టినా. ఇప్పుడైతే ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని పట్టాక చూపిస్తాం బ్యాక్ సైడ్. ఇట్లయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక నూకలు, మెరకలు, ఇవన్నీ మెరకలు, నూకలు. నేను జల్లెడ పట్టుకునేదేమో ఇక ఇక్కడ ఉన్నాయి సన్నగా. లోపల డబ్బాలో పోసిన 36 కిలోలన్నా ఇవే చూపిస్తున్నాం అనుకోవద్దు. లోపలైతే పోసేసిన డబ్బాలో. ఓకేనా? అయితే ఇంకో కొన్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుకోవడానికి రాదు, ఎక్కువ పోసుకుంటే కొన్ని పోసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే మెరకలు కానీ దొడ్డు బియ్యం దొడ్డుగా ఉంటాయి కదా, ప్లాస్టిక్ బియ్యం అట్లాంటివి కూడా పైకి వచ్చేస్తాయి. జల్లెడ పట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. ఈ బియ్యంలో ఒక గ్లాసు ఇంకా మనం కొనుక్కొచ్చుకున్న బియ్యం, సన్న బియ్యం కలుపుకుంటే ఇంకా మంచిగా అవుతుంది అన్నము. కానీ నేను ఇక్కడనే వండుకుంటాను, మంచిగా అవుతుంది అన్నం. కొద్దిసేపు నానబెట్టి వండుకుంటే సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బియ్యం అంతా అయిపోయినాయి. ఇవైతే నూకలు, మెరకలు, ఇవేమో దొడ్డు. ఇంకా ఇవి కూడా తీసేస్తున్నా. ఇవన్నీ కలిపి ముగ్గు అయితే తీసుకుంటా. 1 కేజీ బియ్యానికి మనకైతే ముగ్గిస్తారు, ఒక చిన్న డబ్బడు ముగ్గిస్తారు. ఇవన్నీ కలిపి నేను ముగ్గు తీసుకుంటా ఫ్రెండ్స్, వేస్ట్ చేయ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే జల్లెడ పట్టుకున్నది అయితే అయిపోయింది. ఇంకా క్లియర్గా చూపియండి సిస్టర్ అంటే చూపిస్తా. కాకపోతే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అనుకుంటున్నా. తెలియని వాళ్ళు ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తా ఫుల్ వీడియో చేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. ప్లీజ్ అందరు వీడియో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.